ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగయోగః. 6వ శ్లోకం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. ఓ అర్జున, ఈ 3 గుణాలు అంటే సత్వరజస్తమో గుణాలలో సత్వగుణము స్వచ్ఛమైనది, నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, ఎటువంటి ఒడిదుడుకులు ఉపద్రవములు లేనిది. ప్రకృతిలో 3 గుణాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఒకే గుణం ఉన్న జీవి ఉండడు. అలా ఎందుకంటే ఏ పని చెయ్యటానికైనా రజోగుణం కావాలి. పని చేసి అలసిపోతే విశ్రాంతి తీసుకోవటానికి, నిద్రపోవటానికి తమో గుణం కావాలి. కాబట్టి పరమ సాత్విక గుణము కలవాడికైనా రజోగుణము తమోగుణము లేకపోతే జీవితం సాగదు. కాకపోతే సత్వగుణం ఎక్కువగా, రజస్తమో గుణములు కొద్దిపాట్లలో ఉన్నవారిని శుద్ధ సత్వగుణ సంపన్నుడు అని అంటారు. ఇంత సత్వగుణం కలిగిన వాడి లక్షణాల గురించి చెబుతున్నాడు కృష్ణుడు. సత్వగుణము కలిగిన వాడు ప్రకాశవంతంగా, నిర్మలంగా ఉంటాడు. అంటే మంచి తెలివితేటలతో వెలిగిపోతుంటాడు. సోమరితనం ఉండదు. విషయ గ్రహణ శక్తి, ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మనసు నిర్మలంగా ఉంటుంది. చెడు ఆలోచనలు ఉండవు. సాత్వికుడి మనస్సు ఎటువంటి వికారములకు, ఒడిదుడుకులకు, ఒత్తిళ్లకు లోను కాదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా సమత్వ బుద్ధి కలిగి ఉంటుంది. కానీ ఈ సత్వగుణముతో పాటు మానవ సహజమైన కించిత్ అహంకారము కూడా చేరుతుంది. దీనినే సాత్విక అహంకారం అని అంటారు. ఇటువంటి సత్వగుణము కూడా సాత్వికమైన విషయాలలో చిన్న చిన్న ఇంద్రియ సుఖములకు ఆశపడి బంధనములు పొందుతూ ఉంది. నేను పండితుడను, నేను పరమ భక్తుడను, నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, దేవుడు నాకు కనపడతాడు, నాతో మాట్లాడతాడు, నేను పరమ యోగిని. ఇవన్నీ సాత్వికమైన అహంకారాలు. చాలామంది స్వామీజీలు ఇలాంటి మాటలు అనటం మనం చూస్తాము, వింటుంటాము. ఇలా అనుకోవటం వలన మానసికంగా సాత్వికమైన సుఖం అనుభవిస్తాడు. అది కూడా బంధనములు కలుగజేస్తుంది. కాబట్టి మోక్షం పొందాలంటే, జీవన్ముక్తుడు కావాలంటే ఈ సాత్విక అహంకారం కూడా పనికిరాదు. ఇది కూడా దాటాలి. అప్పుడే పరమాత్మలో సాయుధ్యం పొందటానికి మార్గం ఏర్పడుతుంది. 7వ శ్లోకం. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ కుంతి కుమార, రజోగుణము ప్రాపంచిక విషయముల మీద, రాగము అంటే ఆసక్తిని, కోరికలను కలుగజేస్తుంది. అంటే రజోగుణం నుంచి తృష్ణ, కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరటానికి వివిధములైన కర్మలు చేస్తారు. ఆ కర్మలు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాయి. ఆ కర్మఫలములు దేహములో ఉన్న జీవాత్మను బంధిస్తాయి. కాబట్టి రజోగుణము బంధనములు కలుగజేస్తుంది. ఇంకా రజోగుణం గురించి చెబుతున్నాడు కృష్ణుడు.
మనం ఈ ప్రపంచంలో ఎన్నో వస్తువులను చూస్తుంటాము, ఎన్నో విషయముల గురించి వింటుంటాము, ఎంతోమందిని తాకుతుంటాము. దీని వలన ప్రాపంచిక విషయముల మీద తృష్ణ, ఆసక్తి, ప్రేమ, ప్రీతి కలగడమే కాకుండా అవి అన్నీ నాకు కావాలి, నాకే కావాలి అనే కోరికలు పుడతాయి. ఇదే రజోగుణము లక్షణం. దీనినే తృష్ణ అంటారు. తృష్ణ అంటే కోరికకు పరాకాష్ట. ముందు ఆసక్తి కలుగుతుంది, అది కోరికగా మారి గాఢమై తృష్ణగా మారుతుంది. ఆ తృష్ణను తీర్చుకోవటానికి ఎన్నో కర్మలు చేస్తాడు. ఆ కర్మలు జీవుని బంధిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కోరిక గాఢమైతే తృష్ణ పెరుగుతుంది. కోరుకున్నది దొరికితే దాని మీద సంగమము, అభిమానము పెరుగుతాయి. దొరికింది చేజారిపోతుందేమో అని భయం కూడా కలుగుతుంది. ఇవే బంధనములకు కారణం అవుతాయి. పోనీ ఏమీ లేని వాళ్ళు కోరుకోవటంలో అర్థం ఉంది. అన్నీ ఉన్న వాళ్ళు కూడా చూసినదంతా తనకే కావాలని తృష్ణ పెంచుకుంటారు. అది దొరకకపోతే అల్లల్లాడిపోతారు. అన్నీ ఉన్నవాళ్ళు పిల్లలు కార్ల దొంగతనాలు, చిల్లర దొంగతనాలు చేయటం మనం వింటున్నాం. ఇంకొంతమంది ఉన్నదాంతో తృప్తి చెందరు. తమకు తమ సంతానానికి వారికి పుట్టకపోతే సంతానానికి కూడా ఇప్పుడే సంపాదిస్తుంటారు. తను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారో అని దిగులు పడతారు. కాబట్టి సంపదలు ఉన్నాయా లేవ్వా అంటే ఎంత సంపద ఉంది అని కాదు ముఖ్యం. మానవులలో రజోగుణము ఎక్కువగా ఉండటం, ప్రతిదీ కావాలని కోరికలను పెంచుకోవటం, ఆ కోరికలను అంతులేకపోవటం. కోరికలు ఉండటం తప్పు కాదు, కానీ శృతిమించిన కోరికలు తృష్ణగా మారి బంధనాలను కలుగజేస్తాయి. అవి తీరకపోతే బతకలేరు అనే తృష్ణను పెంచుతాయి. పోనీ అన్ని కోరికలు తీరి అనుకున్నది అనుకున్నట్టు జరిగితే భగవద్గీత చదవనక్కరలేదు. కానీ తీరిన కోరిక ఒకటి అయితే తీరని కోరికలు 1000. ఒక కోరిక తీరగానే 10 కోరికలు పుట్టుకొస్తాయి. కాబట్టి రజోగుణము వలన బంధనములు కలుగుతాయి అని, తద్వారా నిరంతర దుఃఖమే కానీ సుఖము లేదు అని తెలుసుకోవాలి అని చెబుతున్నారు కృష్ణ భగవానులు. 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, ఈ తమోగుణము అజ్ఞానములో నుంచి పుడుతుంది. ఇది సకల జీవరాశులకు మోహాన్ని కలిగిస్తుంది. ఈ తమోగుణము పరాకుగా ఉండటం నిర్లక్ష్యము, సోమరితనము, నిద్ర మొదలగు లక్షణాలతో కూడి ఉంటుంది. ఇంకా తమోగుణం గురించి చెబుతున్నాడు కృష్ణుడు. మానవులలో అజ్ఞానం సహజంగా ఉంటుంది. లేని దానిని ఉన్నట్టు భ్రమ చెందటమే అజ్ఞానం. తాడును చూసి పాము అనుకొని భయపడతారు, అజ్ఞానం. రోజు ఎంతోమంది మరణిస్తున్నా తాను మాత్రం శాశ్వతంగా ఉంటాను అని అనుకోవటం అజ్ఞానం. సుఖం వెంట దుఃఖం వస్తుందని తెలిసినా సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేయటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటమే అజ్ఞానం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు శాశ్వతములు కావు, మార్పు చెందేవి, నశించేవి అని తెలిసి కూడా వాటి కోసం వెంపర్లాడటం అజ్ఞానం. ఈ అజ్ఞానంలో నుంచి పుట్టిందే తమోగుణము. ఈ తమోగుణము ప్రాపంచిక వస్తువుల మీద మోహం కలుగజేస్తుంది. ఇది లేకపోతే నేను బతకలేను అనే భ్రాంతిని కలుగజేస్తుంది. ఆలోచనాశక్తిని, విచక్షణా జ్ఞానాన్ని నశింపజేస్తుంది. మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని పెంచుతుంది. ఈ తమోగుణ లక్షణాలు ఏవంటే ఎప్పుడూ పరధ్యానంగా ఉండటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, ప్రతి పనిని తరువాత చేయొచ్చు అని అనుకోవటం, ఏ పని చేయకపోవటం, సోమరితనం, ఎప్పుడూ నిద్రపోవటానికే సుముఖత చూపటం, అనవసరమైన వాటి మీద ఆసక్తి కలిగి ఉండటం,
ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఈ అజ్ఞానంలో నుంచి పుట్టిన తమోగుణంతో కూడిన వారు సంసార బంధనములలో సులభంగా చిక్కుకుంటారు. సూర్యుని దట్టమైన మేఘాలు కప్పినట్టు మానవులో ఉన్న జ్ఞానమును ఈ తమోగుణము కప్పివేస్తుంది. సర్వదేహినాం అన్నాడు కృష్ణుడు. అంటే ఈ తమోగుణము అనే మోహము సకల దేహదారులకు ఆవహించి ఉంటుంది. ఎవరిలో తమోగుణము ప్రధానంగా ఉంది అని తెలుసుకోవాలంటే వారిలో ఉన్న ముఖ్యమైన కొన్ని లక్షణాలు పరిశీలించాలి. ఎవరిలో సోమరితనం, ఎప్పుడూ మత్తులో ఉండటం, ఎల్లప్పుడూ నిద్రపోవటానికి ప్రయత్నించటం, అజాగ్రత్త, బద్ధకం మొదలగు లక్షణాలు ఎక్కువగా ఉంటాయో అతడు తమోగుణముతో బాధపడుతున్నాడు అని అర్థం. కాబట్టి ఈ తమోగుణమును మనందరం తొలగించుకోవటానికి ప్రయత్నించాలి. హరే కృష్ణ.